రాజధాని ఆకుకూరలు కూరగాయల విషం ఉందా లేదా ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పాపం వాటిని పండించి అమ్ముకుని పొట్టపోసుకుంటున్న వాళ్ళ అభిప్రాయం ఏంటో విందాం. అంటే ఇప్పుడు ఈ మూసీ నీళ్లతో వండేయడం వల్ల ఈ ఆకుకూరలు మొత్తం విషంగా అయితలేవు? ఏం తక్కువ దీని వల్ల ఎఫెక్ట్ ఉంటుందని మీకు ఏం తెలుసా? ఏం తెలియదు మాకైతే. మేమైతే రోజు ఇవి ఇప్పుడు 20 ఏళ్ళ ఇప్పుడు నేను వండే వాటి 20 ఏళ్ళ నుంచి ఏం లేదు ఇప్పుడు మాకైతే. ఎవరు ఇదేం ఇట్లా చూస్తారు పోతారు కానీ గలీజ్ నీళ్లు పండిస్తారు అంటే చూడతారు. ఎప్పుడు పండించినట్లు 3-4 సంవత్సరాలు ఇప్పుడే కాదు ఇది పండేది. అప్పటి నుంచే మేము ఎవరు ఏ ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నారు తిని. మరి ఇప్పటి నుంచి ఏం వస్తుందో తెలియలేదు. మరి మేము ఏం చేస్తాం? బతకాలి, పొలాలు లేకపోయే, భూములు లేకపోయే, జాగా లేకపోయే, భూములు లేకపోయే, చిన్న పిల్లలు అయింది. మా ఇల్లు సంసారం కిరాయి 1000 రూపాయల కిరాయి బిడ్డ. మరి ఆడికెళ్ళి కట్టాలి, మేము ఆడికెళ్ళి కట్టాలని చెప్పు. ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది. నువ్వు ఉప్పల కూరలు చేస్తే మేము అదే మురికి నీళ్ళు పెట్టిన కూరలు చేస్తే మేము కూరలు కొనాము. ఆ కూర అయితే మాకు ఇవ్వద్దు అని వాళ్ళు పబ్లిక్ అంటున్నారు. మేమేమంటున్నామంటే అవశ్యపురం ఉంది బోర్ల నీళ్ళు అని మేము చెప్తున్నాం సార్. అంతగా పరిస్థితి ఏం లేదు. ఆ మురికి నీళ్ళ వండిందని అడుగుతున్నారు కదా, దానికి ఒకటి ఏం దొరుకుతుంది నమ్మా, నీసు వాసన అని ఒకటి వస్తుంది. నీసు వాసన అది చాప వాసన వస్తుంది చూడు, సేమ్ టైప్ వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు మేము పొద్దున్న లేసి ఈ కూరలు ఇవి తీసుకొని బతకటోళ్ళం మేము. ఆ ఒక్క తప్పు జరిగినందుకు ఆ పెద్ద పని ఒక్కటి వచ్చినందుకు ప్రతిదానికి ఎఫెక్ట్ అవుతుంది మాకు. ఎందుకంటే కొంతమందికి కొంటలేరు, అడుగుతున్నారు. ఇప్పుడు 10 ఇళ్ళు కొనే తానా ఒక ఇల్లు కొంటున్నారు. ప్రాబ్లం అదే అవుతుంది. ఇక్కడ నీరు మొత్తం ఎక్కడ దాకా పోతుంది, ఏటిపోంటి మొత్తం పోతుంది. ఏటిపోంటి నీళ్లు మరి బియ్యం వాళ్ళు తింటారు, అవి పబ్లిక్ తింటారు కదా. మరి వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తలేవు? వస్తున్నాయా? మన ఒంట్లో బట్టి తాగుడును బట్టి అందులో తిండిలు వస్తుంది. ఆ నీళ్ళది వద్దని అంటారు కదా, అట్లా అని తెస్తలేదు. ఇవన్నీ మూసి పొల్యూషన్ నీళ్లతో వండిస్తున్నట్టుగా తెలుసా మీకు? మా పోలీసు నీళ్లు కావు ఇవి, మంచి నీళ్ళతోని. ఎట్లా తెలుసు మీకు? బాగండ్ల పెళ్లికి వస్తాయి కూరలు, బాగండ్ల పెళ్లి వస్తాయి కూరలు. మీకు ఎట్లా తెలుసాం? మేము వాళ్ళ తాన్నే పడతాము, తీసి వాళ్ళ తాన్నే పడతాము, ఈ మురికి నీళ్ళు పడతాము. అంటే ఎందుకు ఇక్కడ మాకు ఆగాయి, రేపు ఇయ్యడం మిగిలినా గానీ రేపటి దాకా ఉంటాయి. ఇక ఇక్కడ మురికి నీళ్ళు అయితేనేమో ఉన్నాయి, అట్లనే మేము పట్టాం. ఇంకా అంతేనా? ఇంకేమన్నా కూడా ఉందా? అంటే ఎవరైనా కొనకుండా ఉండడం అది తెస్తే అంటారు. మరి మురికి నీళ్ళయా మంచి నీళ్ళయా, మురికి నీళ్ళయా మంచి నీళ్ళయా అని అడుగుతున్నారు. గడ్డి తిని ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు అని ఒక పాట ఉంది. కవి భావం ఏదైనా రాజధాని వాసులు మాత్రం ఇక్కడి విషపు పాలు తాగాల్సి వస్తోంది. అందుకు కారణం మళ్లీ అదే మురికి మూసి. అక్కడ పండే గడ్డి తిన్న పశువులిచ్చే పాలల్లోనూ ఆ వ్యర్థ రసాయనాలు చేరుతున్నాయి. భాగ్యనగరం పేరులోనే భాగ్యం. తాగే నీరు, తినే తిండి అన్నీ దౌర్భాగ్యమే. ఎందుకంటే కాలుష్యం కాటు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథాయే. చాలా మందికి తెలియని భయంకర నిజమేమిటంటే స్వచ్ఛతకు మారుపేరైన పాలు కూడా రాజధానిలో కలుషితమే. ఇది కూడా మూసీ పాపమే. మరో రకంగా చెప్పాలంటే మనందరి పుణ్యమే. మూసీ పరివాహక ప్రాంతాల్లో పెరుగుతున్న గడ్డి జంట నగరాల్లోని పశువులకు ఆహారంగా వెళ్తోంది. ఆ మూగజీవాలు ఇచ్చే పాలే వివిధ రూపాల్లో మనకు చేరుతున్నాయి. పరిశ్రమల వాళ్లే ఎక్కడ మనకి కాలుష్యం ఎక్కువ కనిపిస్తుందో, సాంద్రత ఎక్కువ కనిపిస్తుందో అక్కడి పరిశ్రమల వాళ్లే సెల్ఫ్ రిస్ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళు నియంత్రించుకుంటేనే అవుతుంది. లేకపోతే మాత్రం ఎవరు బయటపడరు. మనం తినే పాలలో, తినే తిండిలో, బియ్యంలో, ధాన్యంలో, రకరకాల కూరగాయల్లో, మనం తాగే పాలలో, పీల్చే గాలిలో, తాగే నీళ్ళలో, ప్రతి దాంట్లో ఉంటుంది. మనం ఏదో బయటపడిపోతాం అనుకోవడానికి లేదు. పోనీ పక్క జిల్లాల నుంచి స్వచ్ఛమైన గడ్డిని తెప్పిద్దామంటే ఖర్చు బోలెడు. దీంతో ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. అందుకే మూసీ కింద గడ్డి విషమని తెలిసినా పాల సరఫరాదారులు ఏమీ చేయలేకపోతున్నారు. నగరం నడిపొట్టునున్న అఫ్జల్గంజ్ మొదలుకొని నగరంలో మూసీ ప్రవహించిన మేర గడ్డి పెరుగుతోంది. అందులోని విష రసాయనాలు, పశువులు, ఆ తర్వాత పాలు, అక్కడ నుంచి మన చిన్నారుల ఆకలిని తీర్చి
అన్నం పుణ్యం ఎరుగని బాల్యాన్ని విషమయం చేస్తోంది. మరి ఈ విషయానికి విరుగుడేంటి? ఈ మూసీ నది మురికి ద్వారా, ఈ నీరు ద్వారా గడ్డి కలుషితమై, కూరగాయలు కలుషితమై, గడ్డి ద్వారా బళ్ళకు వీటికి పాడిచ్చే పశువులకు సంక్రమించి దాని ద్వారా వచ్చిన పాలల్లో కలుషితం ఉండి ఆ పాలు తాగిన పిల్లలకు టెస్టింగ్ అంతవరకు చేశారు. ఎన్ఐఎన్ వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ వీళ్ళు చేశారు. అయితే మా రిపోర్ట్స్ లో కూడా అది ఉన్నాయన్నట్టు. ఏదైతే ఇప్పుడు పిల్ల అంటే తల్లి పాలు పిల్లకి ఇచ్చిన పాలల్లో కూడా కలుషితం ఉందనేది కూడా టెస్ట్ వచ్చింది. ఎవరు తీసిన గోతిలో హైదరాబాద్ విషయంలో ఇది అక్షరాల నిజం. తప్పు ప్రజలదైనా ప్రభుత్వానిదైనా చెత్తా చెదారం మాత్రం మూసీలోకే చేరుతోంది. దానికి బోనస్ గా పారిశ్రామిక వాడల వ్యర్థాలు. మరి మనం చేసిన పాపం మనమే అనుభవించాలి. తప్పదు. కాదు కూడదనుకుంటే చెత్త విషయంలో ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఉండాలి. తగిన వ్యవస్థ ఏర్పాటు చేయని సర్కారును నిలదీయాలి. ఇంత లేతగా ఆకుపచ్చగా కనిపించే ఆకుకూరలు, మనం తాగే పాలు ఇంత విషపూరితమైనవి తెలిసిన తర్వాత మనం ఎంత ప్రమాదపు అంచున ఉన్నామో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అయితే నిజం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది. మనల్ని మనం రక్షించుకోవాలంటే కావాల్సింది మన చుట్టూ ఉన్న పరిస్థితులపై కాసింత అవగాహన, మనం తినే తిండిపై మరికొంచెం జాగ్రత్త. కెమెరామెన్ నరసింహారెడ్డితో శ్యామ్ అనుమల, హైదరాబాద్. మరోసారి గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. కొందరు గెలుస్తారు, మరికొందరు ఓడిపోతారు. కానీ మన మురికి మూసి, దాని కింద పంటలు, ఆ విషాహారం మాత్రం మనల్ని ఎప్పటికీ పావనం చేస్తూనే ఉంటాయి. కాబట్టి నగరం గ్రేటర్ అయినా, దానికి ఎన్నికలు వచ్చినా శాశ్వతంగా ఓడిపోయేది మాత్రం గరళాన్ని కడుపులో దాచుకునే హైదరాబాదీలే.